మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అరెస్టు అక్రమం కాదని, అతను చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు తమ వద్ద ఉన్నాయని కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు అన్నారు. కొడవలూరులో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను, నాయకులను బెదిరించి దాడులు చేశారన్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి సమస్యపై అసెంబ్లీలో గళం వినిపిస్తున్నారని అన్నారు. రానున్న రోజులలో కోవూరు నియోజకవర్గంలో వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని జోషిన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి, అమరేంద్రారెడ్డి, బండి కిరణ్, బాబీ, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు మేము పోటీ చేయకూడదనే ఉద్దేశంతో మా మీద ఒత్తిడులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? ఆ రోజు మేము సరెండర్ కాకుండా బిడ్ 1 ఎంపీటీసీ అభ్యర్థిగా దొడ్డిపోయిన సుమన్ యాదవ్ నిలబెడితే అతని మీద ఒత్తిడి తెచ్చి విత్డ్రా చేయించాలనుకుంటే మేము పబ్లిక్గా అతనితో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే ఆ రోజు బిడ్ 2గా మా మరదల్ని సర్పంచ్గా మా మిస్సెస్ని పోటీలో పెట్టాం. ఆ బిడ్ 1 విత్డ్రా అవుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విత్డ్రా చేసుకోవద్దని మేము మా అభ్యర్థితో మాట్లాడుతుంటే ఆ రోజు జరిగిన దారుణం ఈరోజు మీరు లైవ్లో చూడండి. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంత బాగా పనిచేస్తున్నది మీడియా సోదరులకు కూడా మేము మళ్ళీ వివరిస్తాం. అది నేను చేసిన దౌర్జన్యమా, అవతల నాయకులు చేసిన దౌర్జన్యమా? ఒక విషయం, అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ నేనే వాళ్ళ అభ్యర్థిని కిడ్నాప్ చేసి కేసు పెట్టాలని ఆలోచన. అదే రోజు గరికిపాటి రాజేంద్ర ఆ రోజు పోటీలు ఉన్నాడు. ఆ వీడియో తీసింది రాజేంద్ర బైక్ కోసం వెళ్తే ఆ రోజు మళ్ళీ అక్కడే ఉన్నాం. ఆ రోజు చెక్కా మదను, బండి ప్రవీణ్, అన్నం వెంకటరావు అందరూ ఉన్నాం. అక్కడ వీళ్ళందరం పిలిపించి మళ్ళీ అక్కడ పోలీసుల సమక్షంలో ఆ వీడియో అయితే రాలేదు. అవి మాటలు ప్రసన్న కుమార్ రెడ్డి మీద అన్యాయంగా పెట్టారంట. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి ప్లే చేయండి. పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతి మాటని నేను సమర్థిస్తున్నాను, అభినందిస్తున్నాను. చాలా బాగా మాట్లాడినాడు. వాళ్ళకి గుర్తొచ్చే విధంగా, చెప్పుతో కొట్టే విధంగా మాట్లాడినాడు. చాలా సంతోషం వేసింది నాకు ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత. 2 రోజులు కూడా సీనియర్ నాయకుడిగా ఒక నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకుగా నువ్వు ఆ మాటలను సమర్థిస్తావా? అది కరెక్టా? నీ రాజకీయ నాశనానికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయకేతనానికి అదే శకనం. ఇప్పుడు కూడా నీ యొక్క అహంకారం ఎక్కడా తగ్గల. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడావు. ఎవరినైనా నువ్వు ఆ నోటు దురుసు మాటలు ఎందుకంటే అనకూడదు, కానీ కొన్ని సంసార్లు బోగుబుడలు అంటాడు, ఎస్సీ ఎస్టీలు మామూలుగా బోగుబుడలు అంటాడు, అప్పర్ క్యాస్ట్ సంసార్లు అంటాడు. నువ్వు ఆ సంసారం పుట్టలేదయ్యా. పుట్టుంటే ఆ మాటలు దయచేసి ఇక మీదటైనా ఇట్లాంటి ఆగి వాస్తవాల్లోకి వచ్చి నిజాన్ని అదేమంటే గవర్నమెంట్ మారితే చూస్తాం. అవును, ఈరోజు మీరు 2 ఇస్తారు, రేపు 4 ఇస్తాం మేము. మీ గవర్నమెంట్ ఏముంటుందా వస్తే? అట్లాంటివి కాదు మాట్లాడేసింది. సహృదయ వాతావరణం కావాలంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి, నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాదు క్షమాపణ చెప్పుంటే ఇంత అయి ఉండేది కాదు. ఆ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఒక క్షమాపణ చెప్పకుండా తెల్లారి కూడా కట్టుబడి ఉన్నావు కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గం నీకు శాశ్వతంగా సమాధి కట్టేశారు. నీ రాజకీయ భవిష్యత్తు లేదు. ఇంక ఎప్పటికీ కూడా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇదే మేము చెప్పే గొప్పల కోసం, మేడాన్ని పొగడం కోసం. రైతులు అడగకుండా కాలువలు తెప్పించింది, వికలాంగులు ఇబ్బంది పడితే ట్రైసైకిల్ ఇస్తుంది. అదేవిధంగా ఏదైనా సోషల్ సర్వీసెస్ అంటే యాక్టివిటీగా పాల్గొంటున్న వేమిరెడ్డి దంపతులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇవాళ మన కోవూరు నియోజకవర్గం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఇవాళ మన ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టం. కనీసం 1 సంవత్సరం రోజుల్లోనే ఏ ఎమ్మెల్యే మాట్లాడినంత అసెంబ్లీలో ప్రతి సమస్యను గురించి, ప్రతి దాని గురించి, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా అసెంబ్లీలో చర్చించి సీఎం గారి దృష్టికి కానీ అందరి దృష్టిలో పెట్టి ఏ కార్యక్రమం కూడా
నెరవేరుస్తూ ప్రతి సమస్య అసెంబ్లీలో చర్చిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఆ రోజుల్లో ఉండేది ఎంకో నాయుడు కానీ టైగర్ అనే వాళ్ళు అసెంబ్లీ టైగర్, ఇవాళ మన ఎమ్మెల్యే గారే టైగర్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా ప్రతి సమస్యల గురించి కూడా ఏ ఎమ్మెల్యే గారు గంగా ఉండి ఏం ఆలోచించకుండానే అసలు ఒక సంవత్సరం రోజుల్లో నియోజకవర్గాల గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో కోవూరు నియోజకవర్గ ప్రజలు అందరూ గ్రహిస్తానే ఉన్నారు. వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగ అన్నట్టు నిన్న ప్రెస్ మీట్. వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు? ఆయన చేసిన దందాలు, ఆయన చేసిన అన్యాయాలు, ఆయన చేసిన అక్రమాలు, ఆయన దళితుల మీద చేసిన దాడులు, ఎంత మంది మీద అన్యాయంగా 5 సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన దళితుడు అని కాకాని గోవర్ధన్ గారు మనం చెప్తున్నారు. ఒక దళిత నాయకుడి మీద వేధింపులంట. ఆయన ఎంత మందిని వేధించాడు తెలిసే 5 సంవత్సరాలు. ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే కొడలూరు మండలం ఎండి ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి, చలపతిరావే ఫస్ట్ కొట్టి, తర్వాత 10 మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎన్నో కూర్చోబెట్టడం, అది ఆయన ఘనత. తర్వాత రాజుపాలెంలో తువ్వర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కరగట మల్లన్న మీద ఎంత ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి, ఇంటి మీద దాడి చేయించి, రౌడీ షీట్ ఓపెన్ చేయించి, ఆయన ఊర్లో లేకుండా తరిమి గందరగోళంగా నానా ఇబ్బందులు పెట్టారు 5 సంవత్సరాలు. అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా. నా మీద 10 కేసులు పెట్టించావు. నేను కూడా దళితుడినే కదా, నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావే. నేను ఒక దళితుడు ఎదగడం నీకు 100% నీకు ఇష్టం లే. నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలేవు. నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో వచ్చినట్టు అంత బిహేవ్ చేస్తావు. నువ్వు నా మీద 10 కేసులు పెట్టించి నెల లేకుండా చేసి నన్ను మా కుటుంబం ఎంత క్షోభకు గురైందో, మా కుటుంబ గోష్ఠ, మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ గోష్ఠ మొత్తం చలపతి ఖచ్చితంగా తగ్గుతుంది. శుభమస్తులో దసరా దీపావళి అదరహో. ఒకటి మాత్రం నిజం, శుభమస్తులో దసరా దీపావళి సేల్ మామూలుగా ఉండదు. మేమింతే తగ్గించే అమ్ముతాం. 99 రూపాయల పాలీ కాటన్ శారీ 30 రూపాయలు మాత్రమే. పిల్లో 49 రూపాయలు, 199 రూపాయల షిఫాన్ శారీ 99 రూపాయలు, 499 రూపాయల కరల్ క్రేప్ శారీ 199, 500 రూపాయల రాశీపురం కాటన్ శారీ 199 రూపాయలు, 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, 5000 రూపాయల కంచి మీనాకారి పట్టు శారీ 1399, 2 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 499 రూపాయలు, 3 రౌండ్ నెక్ టీ షర్ట్స్ 450, 3 ఫ్యాన్సీ షర్ట్స్ 600, షర్ట్ లెస్ ప్యాంట్ బిట్ 199 రూపాయలు మాత్రమే, 3 దోనియర్ లేదా రామన్ ప్యాంట్ బిట్స్ 999, 5 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, 3 జైపూర్ ఫ్లయర్ కుర్తీ 750 రూపాయలు, 999 రూపాయల కిడ్స్ బాబా సూట్స్ 499 రూపాయలు. మేమింతే తగ్గించే అమ్ముతాం. మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.